భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది. జై సీతారాం, జై హనుమాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మార్మోగిపోయింది హైదరాబాద్. కన్నుల పండువగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ టెక్టీ వరకు ఈ యాత్ర సాగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మిన్నంటాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభాయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, దూల్పేట, పురాణాపూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తాన్ బజార్, కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.